హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై ఎన్నో అనుమానాలు మిస్టరీలు నెలకొన్న సంగతి మనం అందరం చూసాం. రకరకాల వార్తలు, రకరకాల కథనాలు, రకరకాల గాసిప్స్ కూడా మనం విన్నాం. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ పోలీసులు ఒక లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారు. అదేంటంటే అసలు అవుటర్ ఎక్కిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఒక రైలింగ్ని గుద్దారా, లేకపోతే ఒక టిప్పర్ లారీని గుద్దారా, టిప్పర్ లారీ వచ్చి వీళ్ళు గుద్దారా అనేది రకరకాల అనుమానాలు ఎంతకాలం కొనసాగుతూ వచ్చినాయి. అసలు టిప్పర్ లారీ ఏం గుద్దలేదని, పిఏ ఆకాషే నిద్రమత్తులో లేకపోతే ఓవర్ స్పీడ్లో వెళ్ళేసి లారీని గుద్దాడని, రైలింగ్ని గుద్దాడని, ఆ గుద్దిన వెంటనే లారీ ఏమైంది, రకరకాల ప్రశ్నలు మనం విన్నాం. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ లారీ అంటే వీళ్ళు గుద్దిన లారీయా లేకపోతే వీళ్ళని గుద్దిన లారీయా, ఏదైతే ఆ లారీ ఉందో ఆ లారీ డ్రైవర్ని ఈరోజు పోలీసులు అదుపులోకి తీస్తున్నారంట. ఆ లారీ సీసీ ఫుటేజ్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఎక్కిన టైంని, దిగిన టైంని క్యాలిక్యులేట్ చేసి మొత్తం మనకి ఎట్లాగైతే సరే ఆ లారీ డ్రైవర్ని వీళ్ళు పోలీసులు అదుపు తీసుకుని తెలుస్తుంది. సో ఆ లారీ డ్రైవర్ని ప్రశ్నించగా అతను చెప్పింది ఏంటంటే వాళ్ళే వచ్చి నన్ను గుద్దారు, నన్ను గుద్దిన తర్వాత ఒక 100 మీటర్లు అలా కారు వెళ్ళిపోయి ఆ రైలింగ్ని గుద్దుకొని ఆగింది అని చెప్పి ఆయన చెప్పారంట. సో మరిన్ని వివరాలు ఒక 2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక 2 రోజుల్లో లాసినందిదేపై మరిన్ని వివరాలు అంటే ఆ టైంలో ఏం జరిగింది అనేది డ్రైవర్ మాటల్లో మనకి 1-2 రోజుల్లో తెలియనుంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు ఓవర్ స్పీడింగా లేకపోతే నిద్రమత్త రకరకాల కారణాలు రకరకాల మనం విన్నాం. కానీ ఇప్పుడు పోలీసులు ఆ ట్రక్ డ్రైవర్ని అరెస్ట్ చేయడంతో మనకి దీనిపైన ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. చూద్దాం తొందరలో ఆ ట్రక్ డ్రైవర్ ఏం చెప్తాడు, ట్రక్ డ్రైవర్ మాటల్లో ఇంకేమైనా రాబోతుందా, కొత్త విషయాలు కొత్త అప్డేట్స్ ఏమైనా చెప్పబోతాడు అనేది మనకు మరో 2 రోజులు తెలియనుంది.